హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. నేను మీ మంజు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ. చాలా క్విక్గా త్వరగా చేసుకోవచ్చు. నేను కుక్కర్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేసి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే వస్తాయి నోటిఫికేషన్స్. ముందుగా ఈ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ప్యాన్లో 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ నువ్వులు కూడా వేసి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోండి. నువ్వులు వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, కొద్దిగా చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మీరు చపాతీ లేకైతే చింతపండు అవసరం లేదు, రైస్ లేకైతే చింతపండుని యాడ్ చేసుకోండి. ఆ పొడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ బాగా కలర్ వచ్చిన తర్వాత 3 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ టమోటాలను ఈ నూనెలో 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలో నేను ముందుగానే కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిది. ఈ గోరుచిక్కుడు ముక్కల్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 1 టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ రానించుకోండి. అప్పుడు మనకు ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. 3 విజిల్స్ తర్వాత చూడండి, గోరుచిక్కుడు ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పొడిని ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు కొద్దిగా పలుచగా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం చిక్కగా ఉంటేనే కర్రీ బాగుంటుంది కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. దీన్ని రైస్తో కానీ సంగటితో కానీ తిన్నా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువ అంటే ఉప్పు యాడ్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఫోలిక్ యాసిడ్ ఈ గోరుచిక్కుల్లో ఎక్కువగా ఉంటుంది కావున మన డైట్లో ఈ గోరుచిక్కుడును యాడ్ చేసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.